హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా వ్లాగ్స్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి థర్డ్ డే ఆఫ్ నేటివ్ అనమాట, సో ఊర్లో ఉన్నది. సో యాక్చువల్లీ థర్డ్ డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము, అలాగే చాలా బాగా తిన్నాము కూడా. సో ఈ వీడియోలో ప్రాసెసింగ్ ఎలా చేసాము వంటలు అవన్నీ ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు. మీరు కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఊరి సిరీస్లో నేటివ్ సిరీస్లో అయితే ఫస్ట్ డే వ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ పెట్టాను. సో సెకండ్ డే వచ్చేసి మేమైతే లక్ష్మీ కమ్మగిరి స్వామి టెంపుల్కి అయితే వెళ్ళింది అయితే వీడియో పెట్టాను. సో ఇది వచ్చేసి థర్డ్ డే స్టేయింగ్ అనమాట ఊర్లో. సో ఇది ఇక్కడైతే ఊర్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము. సో అక్కడ మా చిన్నాన్న అయితే చికెన్ తెప్పించారు, ఆల్మోస్ట్ 2.5 kgs తెప్పించారు చికెన్. సో అందులో మేము చాలా వెరైటీస్ చేసాము. యాక్చువల్లీ ఏమేమి చేసామంటే మమ్మీ అయితే బిర్యానీ చేసింది, బిర్యానీ ఫ్రై కూడా తిన్నాము. అంతేకాకుండా మా తమ్ముడి స్పెషల్ రెసిపీ వచ్చేసి గార్లిక్ చికెన్ చేశాడు, అలాగే బటర్ చిల్లీ చికెన్ చేశాడు. సో యాక్చువల్లీ 4 రెసిపీస్ కూడా చాలా బాగుంది. సో అప్కమింగ్ వీడియోస్లో ఆ రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను, మీరు కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారని నేను తప్పకుండా అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో ఫుల్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. వాడా ఏమది లెమన్ జ్యూస్ అమ్మ ఏమది ఏమది కనిష్క అదేమది ఏమ్మా ఇది చూడు ఆడ చూడు పాడ ఆడ ఎందుకు చెప్తాను చూడు దమ్మా ఇక్కడ పట్టుకో వచ్చాని కొల్చేకి పట్టుకో చీయా ఏడుంది చీయా తింటావా వచ్చి తింటావా పక్కరా ఇట్లా రా తాత బయట పోతాను పక్కరమ్మా బండి తీస్తానండి ఇట్లా రా చేసి అంగో వచ్చేసి ముందే వచ్చేసి మంగరి చేస్తుంది ఇల్లడు తలకాయ ఎట్లా తలకాయ చెయ్యాలా వీరాది వీరులే చూడమ్మా ఎట్లా మాడేది ఎట్లా చూపిస్తా చేసేది అట్లా అట్లా వస్తున్నా అంకల్ ఏమది లెమన్ జ్యూస్ ఏదమ్మా నాకు కొంచెం పెట్టు, బాగుంది చూస్తాను. ఓ ఏమి ఇంత ఉప్పేసిండవ్వా సాల్ట్ చక్కెర కదా ఇష్టం నీకే, చక్కెర కదమ్మా ఇష్టం నీకే. బట్లు అట్లే తాగు. నేనేంత మడదో బిర్యానీ ఓట్ చేసి మిగతా చేసుకుంటాము. నిమ్మకాయ జ్యూస్ మా సోయ్ షోయ్ కనిష్క ఎట్లా శివాజీ రేపు ఫిష్ వస్తుందంటలే. అల్లోగా ఉంది. నేను రోహిత్ ఏం చేద్దాం రోహిత్, చిల్లీ వద్దులే, గ్రీన్ చట్నీ మైనస్ 2 చేస్తాము. కబాబ్ చేయి, కబాబ్ అంతా అయ్యలేదు.
మనం తెచ్చుకో మనం అడిగేదంతా అట్లా అంతా అడిగి కోపం వస్తుంది నాకు. సిగ్నల్ ఇస్తా అంటారు ఇవే సన్న సన్న కనిష్క అమ్మ దగ్గర పోదాం, వస్తావా? వద్దాను. ఏం పోదామా అమ్మ దగ్గరికి? ఆర్ఎస్ పోదాము. ఆర్ఎస్ పోదాము కనిష్క. పోదాం ఆర్ఎస్ కి. నిన్న పాలు ప్యాకెట్ తీయలేదు, జోరుగా వచ్చేదానికి అమ్మ అవకి వెళ్ళిపోయింది. ఏమి మమ్మీ ఓన్లీ ఇయర్ ఓన్లీ. ఆర్ఎస్ పోదాంపా. చేసి పోయితే దొరుకుతుందా మేము? సరే అమ్మ సరే దగ్గర వాళ్ళ నాయన దగ్గర ఇచ్చేస్తాం. ఓకేనమ్మా, వస్తావమ్మా? వస్తావా? పట్టుకొని ఎత్తు ఐమీన్ దొరుకుతాం ఇప్పుడు. పట్టుకో దొరుకుతాం. పోదాంపా. నాడే ఉంది, దీని కింద ఉంది. ఇప్పుడు చూడు చాలమ్మా. ఇప్పుడు చూడు కనిష్క నువ్వు పట్టుకొని గుర్తు పోదాంరా అంటాను. కనిష్క ఆర్ఎస్ పోదాంపా. చెప్పులు ఇరైతే ఏమేమి ఆర్ఎస్ పోతాం. చాలా అద్దొద్దు, మీ నాయన వచ్చినాడు. మీ నాయన వచ్చా భయపడుతుంది కదా మే. మీ నాయన వచ్చినాడు మే. ఏదో మీ డాడీ కనిష్క మీ నాయన వచ్చా మే. కనిష్క కనిష్క మీ నాయన వచ్చా. అగో వచ్చి మీ నాయన వచ్చే. మీ నాయన అగో నీ వెనకాల వచ్చే. మీ నాయన వచ్చినాడు. మీ నాయన వచ్చా. రోహిత్ దగ్గరికి పోతాడు చూడు. మార్కెట్ వేరే పోలేరా? మనం ఒకటి 100 రూపాయలు చికెన్ తెచ్చుకున్నాం, అది సరిపోదు పక్క. కట్ చేసుకోరేను మళ్ళీ అదే కట్ చేసి ఏం కాదు నీకు. వీళ్ళు లే మసాలా హోల్ గరం మసాలా వద్దులే ఇవయ్యా. కసూరి మేతి ఇంగువ, మీ డాడీకి ఇంగువ ఎవరు వేసుకుంటారేమి? ಬ್ರಾಹ್ಮಿನ್ಸ್ ಹಿಂಗು ಅವ್ರು ದಾಸಿ ಹಾಕ್ತಾರೆ. ఏమిటికి ఇంకోసారి చెప్పరైతే తీసేయండి. ಅಲ್ಲಿ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಬರೀ ಬಟ್ಟೆಗಳೇ ಬರ್ತಾ ಇರ್ತಾರೆ. అవన్నీ తీసాడు బాగా వస్తుంది. ఆడ ఇంత బాగుంది చేస్తే తెలిసేది చెప్తే తెలిసేది. వద్దమ్మా పోయకూడదు. రాయి పక్కన
ముడతనవా ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ అయితే వేసాము. ఏం తీయొద్దు మా ఏమి వేయద్దు. ఏమి పోయి నాకు తెలియదు, మీ అమ్మని అడిగేసి పోయి నాది కాదు, అశోక్ మళ్ళీ వచ్చి కొట్టా. నేను కొట్టించుకొని ఇస్తాను. చెప్పు కాదు చెప్పు. ఉల్లిగడ్డ ఆయిల్ హీట్ అయిన తర్వాత అమ్మ అయితే ఆనియన్ ఏమంటారు దాన్ని, ఉల్లిపాయలు కళాయిలోకి నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసిన తర్వాత అమ్మ ఉప్పు వేస్తూ ఉంది. డేక్షా వేడి అయిన తర్వాత అందులో ఒక ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి కొద్దిగా సాల్ట్ వేస్తూ ఉంది, ఉప్పు వేస్తూ ఉంది. తర్వాత ఒక గుప్పడి కరివేపాకు. గెంట తెచ్చుకోలేదు మా అమ్మ, గెంట. ఒకసారి కలుపుకొని తర్వాత పసుపు వేస్తుంది మమ్మీ. చికెన్ అయితే 1.5 kg చికెన్కి తగినంత చేస్తూ ఉండేది. ఇది తగినంత పసుపు. సో ఇది వచ్చేసి 1.5 kg చికెన్కి అయ్యే రెసిపీ అయితే చెప్తుండేది. ఇప్పుడు పొయ్యిలో చేసుకుంటే ఆ టేస్టే వేరే కదా. ఏం చెప్పు, సపరేట్ తీసుకున్నాను ఆడుంది కళాయి నిండా తీసుకొని ఉంటుంది, దాంట్లో కలిపేసుకుంది స్కిన్ది. కానీ ఏంటికి ఇస్తాను మా చికెన్ వేస్తుంది ఇప్పుడు. చికెన్ చారా బిర్యానీ కానీ ఇదే ముక్కలు బిర్యానీ కానీ అందుకే ఇది వేస్తాను. బిర్యానీ కానీ అంటే ఏయ్ కొంచెం ఉడుకుతాయి, ఏయ్ కొంచెం ఉడికినాక కావాలంటే ఇది స్కిన్ బాగుండేది కదమ్మా, దాంట్లో వేసుకున్నాం ఫ్రైలో అని. కూర ఉంటారు తీసుకోవాలి. వెండి పట్టుకొని బుజ్జేమా ఇలా కరుచుకుని చూడు ఒక చికెన్. మళ్ళీ శాకానికి ఇంకా ఎక్కువ కాలుతాయి. మమ్మీ వచ్చింది చూడు కనిష్క, మమ్మీ వచ్చింది. చికెను ఆయిల్లో కొంచెంసేపు మగ్గాలి. మా మమ్మీది ఆయిల్ చేది కొంచెం ఎక్కువ అండి, అందుకే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసింది. గాజులు వేడైనాయి. డిస్లో అన్ని ఒడిపోతుంది టార్చ్. ఇది చారు. టమాటాలు కట్ చేసి మిక్సీకి వేస్తాను నుండు మా, మిక్సీకి వేస్తాను నుండు. ఇంకా ఇది తీసుకోండి, కొబ్బరి తురుమా, కొబ్బరిది, అల్లం వెల్లుల్లి పేస్ట్.
అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసినది చెప్పలే, ఉత్త వెళ్ళిపోయాం అది. అల్లం పేస్ట్ అప్పుడే వేసినది వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు వచ్చేసి అల్లం పేస్ట్. ఇది టమోటా పేస్ట్. కొత్తిమీర పేస్ట్. ఎందుకు మీరు ఇంకా బిర్యానీకి పెట్టలే? మే కొత్తిమీర పుదీనా లేదు. కొబ్బరి తురుము, ఎండి కొబ్బరి తురుము. తగినంత అంతే. నువ్వు చెప్తాను అట్లా వేస్తూ ఉండదు. నీళ్ళు తీసుకురా అయితే. మా చాలా నీళ్ళు వేయొద్దు మా, ఇది మో చాలా నీళ్ళు వేయద్దు. సాల్ట్ తగినంత. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. పొయ్యిలో చేయడం అంత ఈజీ కాదు. ఇలా పొయ్యి ముందర కూర్చొని కష్టపడితేనే ఇలాంటి వంటలు వస్తాయి. మా నీళ్ళు ఎక్కువ పోయిద్దు మా గ్రేవీలోకి. ఓ కదా మే నీళ్ళు ఎక్కువ వద్దు కదా. కొంచెంసేపు మూత పెట్టి క్లోజ్ చేసి ఉడకబెట్టుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన అంతా పోయిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. ఇది గ్రేవీ కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఇంట్లో అరౌండ్ 15 మెంబర్స్ ఉన్నాము, వాళ్ళందరికి అయ్యేంత గ్రేవీ కదమ్మా. మూతేసి ఉడకబెట్టుకోవాలి. అది ఉడుకుతుంది చారు. రూమ్లో చూడు. సరే ఇంకా డాడీకి అన్నం వేసి, ప్రతూష్కి డాడీకి వేసి. చికెన్ చార్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు దించుతా ఉంది మమ్మీ. మా డాడీకి వైట్ రైస్, చికెన్ చారు, పుండకారం, అడుందిర, గోంగూర పచ్చడి. గోంగూర చట్నీ. గోంగూర కదమ్మా. ఇప్పుడు మా డాడీ టేస్ట్ చూసి చెప్తారు.
కళ్ళు తెరుస్తూ సూపర్. తింటావా? చికెన్ గ్రేవీ చూసారు కదండి, మా మమ్మీ స్టైల్ చికెన్ గ్రేవీ ఎలా చేసిందో. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో బిర్యానీ అలాగే మా తమ్ముడు చేసిన 2 రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.